రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి లభించిన అవకాశాన్ని అభివృద్ధి పనుల కోసం వినియోగించుకోవాలి తప్ప నిరంతరం కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకోవడం సరికాదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు హితకు పలికారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ కు పోటీగా అభివృద్ధి చేయండి రేవంత్ రెడ్డి. పొద్దున లేవగానే కేసీఆర్ ను తిట్టడం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదన్నారు. మీకు చేతనైతే కేసీఆర్ కంటే మిన్నగా అభివృద్ధి చేసి చూపించాలన్నారు. గత ప్రభుత్వం 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే మీరు దాన్ని 4,000కు పెంచి ఇచ్చి పోటీ పడండి అన్నారు. అంతే తప్ప వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల ఎవరి కడుపు నిండదు అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. తద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కున్నారని ఆయన గుర్తు చేశారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్నారు. భూముల రేట్లు భారీగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ వంటి పెద్ద మనుషులను ఉద్దేశించి పేగులు తీసి మెడలో వేసుకుంటా అని రేవంత్ రెడ్డి అనడం ఆయన సంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్ ను తిడితే అవ్వల కడుపు నిండుతుందా? కేసీఆర్ ఇచ్చిన 2,000 రూపాయలతోనే ఆ అవ్వలు నీటికి కడుపు నింపుకుంటున్నారు. అలాంటి నేతపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదు అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అహంకారానికి బుద్ధి చెప్పాలని, కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నిక మీకు ముఖ్యమైంది అన్న నేనేం కొత్తగా ఎమ్మెల్యే లేదు, ప్రభాకర్ అయ్యేది లేదు, కేసీఆర్ ఏమి ఎక్కేది లేదు, రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు. కానీ రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలి. రేవంత్ రెడ్డి బిడ్డ, నువ్వు అవ్వ తాతలకు 4,000 ఇస్తాని మోసం చేసినావు, అక్క చెల్లెళ్లకు 2,500 ఇస్తాని మోసం చేసినావు. అందుకే దుబ్బాకలో నిన్ను గుద్దుతే నీకు దిమ్మ తిరగాలి. నేను రేపు పొద్దున అసెంబ్లీలో అడగద్దా రేవంత్ రెడ్డిని? ఏమని అడగాలి? ఇగో దుబ్బాకలో నువ్వు 4,000 ఇయ్యలేదు గనక, నువ్వు తులం బంగారం ఇయ్యలేదు గనక, నువ్వు కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు గనక దుబ్బాకలు అందరు కలిసి నిన్ను సీరి సింతగట్టిను రేవంత్ రెడ్డి, ఇప్పుడన్నా హీరాబాయి అంట అనద్దా? 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఒక్కటన్నా చూపిస్తారా దుబ్బాకల? బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిండ్రా? ఇద్దరు ఒకటే. ఆయన హైదరాబాద్ లో గరుస్తాడు, ఈయన ఈ దుబ్బాకలో గరుస్తాడు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుడు తప్ప చేసుడు ఏమన్నా ఉన్నది? అసలే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలి, వాడిని అయ్యే జాగిరే. డబుల్ బెడ్రూమ్ లో జాగా తీసుకున్నది, ఇండ్లు కట్టించింది మా రామలింగన్న, ఇచ్చింది మా కొత్త ప్రభాకర్ అన్న. వాడి మీ తెరువు వస్తాడా? ఏమి బరాబర్ పట్టాలు నేను ఇప్పిస్తా కదా. కాంగ్రెస్ వాడికి అలా ఉన్నా అది సరిగా. బీజేపీ వాడు ఏది ఇయ్యడు, వాడు అవుతుంది అన్ని మాటలు తప్ప. వాడు రూపాయికి నెత్తి మీద రూపాయి పెట్టే శారణ రాదు. పనికాహారం దేశంలోనే పనికాహారం తీసేస్తుంటే ఈడేమిస్తాడు? ఇంకా మొత్తం భారతదేశంలో దానికి తూట్లు పెట్టిండ్రు. ఇప్పుడు పనికాహార పథకానికే తూట్లు పెట్టిండ్రు. మొత్తం దేశమే బంద్ పెడుతున్నారు. మొన్నటిదాకా నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వే కదా తీసేసింది. ఇవాళ కొత్తగా చెప్పేది ఏమున్నది? ఇవాళ గిరగిర తిరిగిపోతున్నారు. బీజేపీ వాడు మొన్న ఒక మంత్రి వచ్చిండు, కేంద్ర మంత్రి. నిన్న ఇంకొక కాంగ్రెస్ అయిన మంత్రి వచ్చిండు. ఏమన్నా రూపాయి ఇచ్చిండ్రా వాళ్ళు? ఒక్క రూపాయి. అరే ఢిల్లీకి వస్తే ఏమైనా దేవాలి కదా దుబ్బాకకు? ఉతే మాటలు. ఆ బీజేపీ వాళ్ళు చెప్పారు వెనకట, గెలిస్తే ఇంటికి 2 ఏట్లు, బండ్లు, దవాఖాన్లు చాలా చెప్పారు, రైలు. ఏమైనా వచ్చినా? ఇక నేను అది మాట్లాడేదండి కాదు, గెలిచేది లేకపోయేది లేదు. మా అంటే గెలిస్తే ఒక్కటి, లేకపోతే అది కూడా ఉండదు. దాని గురించి మాట్లాడకూడదు దండిగా. నువ్వు ఎంతన్నా చెప్పు, అది కుక్కతోక వంకర. అది నోరిప్పితే బూతులే మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు తిట్లు తప్ప పనికొచ్చే పని ఒక్కటి కూడా ఉండదు. ఇప్పుడు వేమన పథకము, వేమన చెప్పింది ఒక మాట ఉంటుంది, ఒక పద్యం. బొగ్గు పాలడుగు బావున మలనందు అని వేమన అన్నాడు. అంటే బొగ్గును పాలతోని కడిగినా కూడా బొగ్గు అయితే తెల్లబడదు, పాలే నల్లబడతాయి. అంతేనే కదా? బొగ్గును పాలతో కడిగితే ఏమైతుంది? బొగ్గు తెల్లబడుతుందా? పాలు మాత్రం నల్లబడతాయి. అట్లే రేవంత్ రెడ్డికి మనం ఈయన హార్వర్డ్ పోయినా, ఈయన అంతరిక్షం పోయినా, ఆయన బూతులు మారాయి, ఆయన రీతి మారది, ఆయన మనిషి మారడు. భూముల విలువ పెరిగింది, మనుషుల విలువ పెరిగింది, తెలంగాణ ప్రతిష్ట పెరిగింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత భూముల విలువ తగ్గింది, తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటున్నది. తెలంగాణలో పెట్టుబడులు రావడం లేదు. అందువల్ల నా బాధ ఏంటంటే, మనం సాధించుకున్న స్వరాష్ట్రం మన కళ్ళ ముందు సర్వనాశనం కావద్దు. ఈ తెలంగాణ మంచిగా ఉండాలన్నదే మా తన్లాట. ఇంకా ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకెంత బాధ అమ్మా. ఆటో డ్రైవర్లు వాళ్ళ బతుకులు కూడా రోడ్ల మీద పడ్డాయి. ఏడాదికి 12,000 ఇస్తా అని వాళ్ళను కూడా మోసం చేశాను. అసలు మోసం చేయని మనిషి ఉన్నాడు ఎవడన్నా? రేవంత్ రెడ్డి చేతిలో దేవుడే మోసపోతే మనం ఎంత? దేవుణ్ణే మోసం చేసిన గనుడు కదా.
అందువల్ల దయచేసి ఆలోచన చేయండి. ఎవడో మా బామ్మరిదో, మా గల్లోడో, మా కులపోడో, మా పక్క పంటోడో అని ఓటేస్తే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే ఇది నీ బతుకు తెరువు, ఇది నీ భవిష్యత్తు, ఇది తెలంగాణ భవిష్యత్తు. అందువల్ల మనము నష్టపోవద్దు, మోసపోవద్దు. ఇది మన బతుకు తెరువు, మన భవిష్యత్తు. ఇది కుర్చీల కొట్లాట కాదు. కేసీఆర్ ఇంకా 2.5 ఏళ్ల దాకా కాడు, 2.5 ఏళ్ళైనాక బరాబర్ అవుతాడు. మేమేమి ఎమ్మెల్యే ఉన్నాం, మాకు కొత్తగా వచ్చేది ఏం లేదు. కానీ ఇది తెలంగాణ భవిష్యత్తు. మా అవ్వ తాతల 4,000 భవిష్యత్తు, నా అక్క చెల్లెల 2,500 భవిష్యత్తు, నా బీడీలు చేసే చెల్లెలకు 4,000 వచ్చే భవిష్యత్తు, నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే భవిష్యత్తు, నా చదువుకునే పిల్లలకు కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే భవిష్యత్తు. ఇది మనందరి భవిష్యత్తు. మనుషుల ముఖాలు చూడకుండా మనకొక్కటే కనబడాలి. బూతులకు పోగానే కారు కేసీఆర్నే యాడ్ చేసుకోండి. దయచేసి కారు గుర్తు మీద ఎవరన్నా కానీ వాళ్ళతో పని చేయించే జిమ్మేదారి ప్రభాకర్ అన్నది నాది. మేం బాధ్యత తీసుకుంటాం. ఇక పువ్వు గుర్తు గురించి నేను ఎక్కువ మాట్లాడతలేను. అవసరమా? ఏమన్నా ఉన్నదా ఇటు మొఖాన వాసన? అది వాడిపోయింది, కమలం వాడిపోయింది. వాడిపోయిన కమలం గురించి మా రెక్కలు ఊడిపోయేదే తప్ప రెక్కలు ఊడిపోయే కమలం గురించి నేను ఎక్కువ మాట్లాడి నా నోరు కూడా ఖరాబ్ చేసుకోదలుచుకోలే. ఇక ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళే గిర్ర గిర్ర తిరుగుతురు. పాపం ఆ పోలీసు వాళ్ళ కడుపు కూడా కొట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళకు కూడా ఇచ్చే పైసలు బంద్ పెట్టిండు. పోలీస్ స్టేషన్ అలవెన్స్ వస్తలేదు, పోలీసు వాళ్ళ బండ్ల పెట్రోల్ కు పైసలు వస్తలేవు, పోలీసు వాళ్ళకు సరెండర్ లీవ్ వస్తలేదు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా కడుపు ఉంటది కదా పోలీసు వాళ్ళకు. ఇలా పోలీసు వాళ్ళకి కడుపు కూడా ఎండుతున్నది. వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టడానికి కూడా పోలీసు వాళ్ళకి పైసలు లేవు. పోలీసు వాళ్ళకు మోసం, ఆటో డ్రైవర్లకు మోసం, రైతులకు మోసం, కూలీలకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, దేవుడికి కూడా మోసం. మోసం దేవుడు ఉన్నాడా? అటువంటి రేవంత్కు మనమే ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ. కేసీఆర్ పట్టుకొని ఏమంటాడు? నిన్ను మైకులిందే. కేసీఆర్ పట్టుకొని ఏమంటుండు? నీ పేగులు ఉడవీకి మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చుడు తప్ప, రైతు బంధు ఇచ్చుడు తప్ప, కళ్యాణ లక్ష్మి ఇచ్చుడు తప్ప, 2,000 పింఛన్ ఇచ్చుడు తప్ప ఏం తప్పు చేసిండు? నీ పేగులు ఉడవీకి మెడలు వేసుకుంటా అంటాడు. కేసీఆర్ నీ లాగుల తొండలు జొర్ర కొడతా అంటాడు. కేసీఆర్ నీ కండ్ల గుడ్లు ఉడవీక్తా అంటాడు. అంటే కేసీఆర్ చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. ఇలా నువ్వు ఇట్లా కేసీఆర్ ని తిడితే నా అవ్వ కడుపు నిండుతుందా? అరే నీకు బుద్ధి ఉంటే, నీకు చేతన అయితే 4,000 పింఛన్ ఇచ్చి నా అవ్వ కడుపు నింపు. కేసీఆర్ ను తిట్టుడు కాదు. అట్లా తిట్టొచ్చినా కేసీఆర్ ను? మీకు నచ్చిందా కేసీఆర్ తిడితే? కేసీఆర్ ను రేవంత్ రెడ్డి తిట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తున్నారా? తప్పు కదా. మరి ఆ తప్పు చేసిన రేవంత్ రెడ్డికి, బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్ లో మీ ఓటుతో బుద్ధి చెప్పండి. మీ ఓటుతోనే బుద్ధి చెప్పండి. ఇలా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఏమన్నాడు? అక్క కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టిండు. కొమరెల్లి మల్లన్న దేవుడి మీద పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చ్ మీద పెట్టిండు, జహంగీర్ పీర్ దర్గా మీద పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా? చారణ మందికి అయింది, 12 మందికి పెట్టిండు. దేవుణ్ణే మోసం చేసిన రేవంత్ రెడ్డి మనం చేయడా చెల్లే? బాగా ఆలోచించండి. ఇలా అందుకే మెదక్ జిల్లాకు రాలే, అటటటు తిరిగిండు. నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వత్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచేటట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేరు రా, వచ్చి నా ఇచ్చేది పోతుంది, నేను రాను మెదక్ అన్నాడు. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయల అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మొదలే మా ఏడుపాయల అమ్మవారు చాలా పవర్ఫుల్, కొమరెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్. ఇలా దేవుళ్ళను మోసం చేసి ముఖం లేక ఇవాళ మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు, వచ్చే ముఖం లేదు. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇట్లా ఏది రుణమాఫీ చూస్తే అట్లున్నది. ఏదైనా ఒక్క స్కీమ్ అని ఉన్నదా? ఇప్పుడు వెనకట మున్సిపాలిటీలో దోమలు వస్తే నేను ఫాగింగ్ చేపిస్తుంటే ఏడా పొగ కొడుతురు దోమల కోసం. ఇప్పుడు అది కూడా బంద్ అయింది.
ఫాగింగ్ ఉన్నదా? ఫాగింగ్ లేదు కానీ ఫ్రాడింగ్ మాత్రం ఉన్నది. అదేమో స్కామ్, హైదరాబాద్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్. నెలకొక స్కామ్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్, పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, నెల నెలా ఇస్తా అన్నాడు. నెల నెలా జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండబ్బా రేవంత్ రెడ్డి. జనవరి నెలలో సివిల్ సప్లైస్ కుంభకోణం, ఫిబ్రవరి నెలలో ఫ్లై యాష్ కుంభకోణం, మార్చిలో ఇసుక కుంభకోణం, ఏప్రిల్లో ఆర్టీసీ కుంభకోణం, మేలో అమృత్ టెండర్ల కుంభకోణం, జూన్లో 4th సిటీ కుంభకోణం, జూలైలో లగచర్ల కుంభకోణం, ఆగస్టులో పీజీ మెడికల్ కుంభకోణం, సెప్టెంబర్లో పారిశ్రామిక భూములు హిల్ టీపీ కుంభకోణం, అక్టోబర్లో విద్యుత్ కుంభకోణం, నవంబర్లో సింగరేణి కుంభకోణం, డిసెంబర్లో సీఎం కేఎల్ఎస్ఆర్ అంటే 6 గ్యారెంటీలు ఇస్తారు మనకు చెప్పింది కదా. 6 గ్యారెంటీలు ఇయ్యలే గాని ఆయన బినామీ కంపెనీకి 6,000 కోట్ల టెండర్లు మాత్రం కట్టబెట్టిండు రేవంత్ రెడ్డి. నేనేం కొత్తగా ఎమ్మెల్యే ఏది లేదు, ప్రభాకర్ అయ్యేది లేదు, కేసీఆర్ ఏమి ఎక్కేది లేదు, రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు. కానీ రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలి. రేవంత్ రెడ్డి బిడ్డ, నువ్వు అవ్వ తాతలకు 4,000 ఇస్తాని మోసం చేసినావు, అక్క చెల్లెళ్లకు 2,500 ఇస్తాని మోసం చేసినావు. అందుకే దుబ్బాకలో నిన్ను గుద్దుతే నీకు దిమ్మ తిరగాలి. నేను రేపు పొద్దున అసెంబ్లీలో అడగద్దా రేవంత్ రెడ్డిని? ఏమని అడగాలి? ఇగో దుబ్బాకలో నువ్వు 4,000 ఇయ్యలేదు గనక, నువ్వు తులం బంగారం ఇయ్యలేదు గనక, నువ్వు కేసీఆర్ కిట్ బంద్ చేసినవు గనక దుబ్బాకలు అందరు కలిసి నిన్ను సీరి సింతగట్టిను రేవంత్ రెడ్డి, ఇప్పుడన్నా ఈరాబయ్య అంట అనద్దా?